హాయ్ అండి అందరికీ ఈరోజు మనం గవ్వల రెసిపీ ఎలా చేయాలో డీటెయిల్గా చూద్దాం పదండి. మనం ముందుగా చపాతీ పిండిలాగా పిండిని తడుపుకొని కలుపుకొని కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ పక్కకు పెట్టుకుని ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసి ఈ గవ్వల పీటకి ఆయిల్ అప్లై చేసి ఇలా గవ్వలు చేసుకుని పెట్టుకోవాలి. ఇది కేజీ పిండి ఉంటే కేజీ బెల్లాన్ని రెడీ చేసుకోవాలి. హాఫ్ కేజీ ఉంటే హాఫ్ కేజీ బెల్లాన్ని రెడీ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించి ఈ గవ్వలేమో నూనెలో వేయించి వేగిన గవ్వల మీద ఆ బెల్లం పాకాన్ని వేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో కంప్లీట్ డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఒక్కొక్క ఉండని తీసుకుని రౌండ్ షేప్ చేసి ఇప్పుడు ఈ గవ్వల పీట మీద ఉండని పెట్టి ఇలా మూవ్ చేయాలన్నమాట. ఇలా ఉండాలి మనకి షేప్, కానీ మొత్తం ఇలా ఉండాలి. ఒకవేళ మనము పల్సగా చేసినట్టయితే ఇప్పుడు గవ్వల్ని మనం ఇలా చాలా ప్రెస్ చేసి చాలా పల్సగా చేసినట్టయితే గవ్వలు మనం పాకం పట్టి తిప్పేటప్పుడు విరిగిపోతాయి. అందుకని చాలా పల్సగా ఉండకుండా ఈ మాత్రం మందంగా ఉండేటట్టు చూసుకుని గవ్వలన్నిటిని చేసేసుకుని ఆయిల్లో మంచిగా గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి అన్నమాట. మనం ఉండలు చిన్నగా చేసుకుంటే చిన్నగా అంటే ఈ సైజ్కి సరిపడా వస్తాయి, పెద్దగా చేసుకుంటే పెద్ద గవ్వలు కూడా వస్తాయి. ఉండ మీదే డిపెండ్ అయి ఉంటుందండి గవ్వ డిజైన్, సైజ్. డిజైన్ అనేది ఇంతే, సైజ్ అనేది ఉండ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనము ఆయిల్ హీట్లో పెట్టి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం గోధుమ రంగులోకి రావాలన్నమాట. ముందుగా ఫ్రై చేసినవి మీకు చూపించబోతున్నాను, చూసేయండి. ఈ రంగులోకి రావాలన్నమాట. మనకి ఇలా గలగలమంటూ శబ్దం కూడా రావాలి. అలా అయితేనే అవి బాగా కుక్ అయినట్టు. మనకి అప్పుడప్పుడు ఆయిల్ ఫ్లేము తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలి, లేకపోతే ఆయిల్ హీట్ తగ్గిపోతే కూడా తొందరగా ఫ్రై అవ్వమన్నమాట. టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మనం తీసుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని ఈ బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకో. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను బెల్లం మునిగేంత వరకు. మనం దీంట్లో 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు 3-4 కూడా వేసుకుంటారు. నచ్చని వాళ్ళు మొత్తానికి వేసుకోకపోయినా పర్లేదు. మనం స్టవ్ మీద బెల్లం పాకం పెట్టుకున్నాము. మనం చేసుకున్న గవ్వలు మనం వేసుకున్న బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇంకా పద్దాక మనం తిప్పుకుంటూ ఉండకుండా జస్ట్ ఒక 1-2 టైమ్స్ తిప్పిన తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి బబుల్స్ వస్తాయన్నమాట. అప్పుడు వచ్చిన తర్వాత మనం దించేసుకోవాలి వాటిని. చూసారా వెనక నుండి గవ్వలు ఎంత గలగలమంటూ శబ్దం వచ్చాయో. ఇప్పుడు మళ్ళీ మనం గవ్వల్ని చూద్దాం పదండి. ఇలా చేసుకోవాలి గట్టిగా. ఈ బెల్లం నురగొచ్చే వరకు కాస్త తిప్పుతూ ఉండాలి. నురగొచ్చిన తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీ రావాలో నేను చూపిస్తాను. మనకి ఈ విధంగా బబుల్స్ రావాలి. ఇంకా కొంచెం థిక్గా అయిన తర్వాత నేను మీకు వాటర్లో వేసి ఎలా చూసుకోవాలో కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తుందా, వాచ్ చేయండి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. మొత్తం బబుల్స్ ఇగో ఇలా థిక్ క్రీమ్ లాగా ఫామ్ అవ్వాలి. అయితే నేను ఇది ఉండపాకం చేయనన్నమాట, జస్ట్ తీగ పాకమే చేస్తాను. ఉండపాకం చేస్తే మనకు కలపడానికి ఇబ్బంది, సరిగ్గా కలపలేము. అది హీట్గా ఉన్నప్పుడే కలపాలి. ఇప్పుడు మీకు వాటర్లో వేసి కూడా నేను చూపిస్తాను. ఇలా కొంచెం ఇంకా తీగ రావాలండి, కొంచెం టైం. ఇప్పుడు మనం ఇది చూసుకుంటే గనక ఈ తీగ అనేది మనకు స్పీడ్గా వస్తుంది కదా, అది కొంచెం స్లోగా అయ్యి తీగ పాకం వస్తే చాలు, ముద్ర పాకం రానవసరం లేదు. ఇలా కాదు అంటే వాటర్లో వేసి కూడా చూసుకోవచ్చు. అలా కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకుందాం. ఇంకా రాలేదు, కొంచెం థిక్నెస్ ఉంది. ఇది వేసేసుకోవచ్చు. లేత తీగ పాకం వచ్చింది. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం గవ్వల్లో వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను.
రౌండ్గా అన్ని పక్కల వేయి. ఆగు, వెంటనే కలపాలి, కలపకపోతే పట్టదు. హీట్ మీద ఉన్నప్పుడే మనం వేసేసుకోవాలి. ఇట్లా లైట్ చేసుకోకపోతే ఏంటంటే చాలా థిక్గా అయితే మనం కలపలేము, ఈజీగా కూడా ఉండదు. అందుకని తీగపాకమే రానివ్వాలి. ఓకే, ఎంతో టేస్టీ అయిన గవ్వలు ఇలా రెడీ చేసుకోవాలి. వీటిని టేస్ట్ కూడా చూసాను, చాలా బాగున్నాయి. సరేనండి, మరి ఉంటాను. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి.